ఇప్పుడు స్టోరీ మీరే ఇంటారా? లేకపోతే నాన్నగారు గూడా ఇంటారా? నాన్నగారు ఎందుకంటే యాక్చువల్లీ మంచి ఇండస్ట్రీలో చాలా సీనియర్ ప్రొడ్యూసరు మొత్తం గూడా ఆయనకి తెలుస్తది. ఆహ్, ఎంత ఆడుతది సినిమా, దానికి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏంటి మొత్తం గూడా తెలుస్తది. యాహ్! సో, నాన్నగారి యొక్క ఆహ్, ఆయన నుంచి మీరేం తీసుకుంటారు? సో, నేను ఆయనకి బేసిక్‌గా సినిమా సైన్ చేసే ముందు డెఫినిట్‌గా ఒక అడ్వైస్ అయితే తీసుకుంటానండి. బికాజ్ ఐ థింక్ ఆ ఎక్స్‌పీరియన్స్ మనకి ఎక్కడో అక్కడ వి మే ఓవర్‌లుక్ ఫ్యూ థింగ్స్ దట్ హి మైట్ సీ బెటర్. బట్ ఎప్పుడు జనరల్‌గా ఫైనల్ కాల్ నాదే ఉంటుందండి. ఒక సినిమా చేయాలా లేదా అనే దాని మీద. బికాజ్ మనకు ఆ క్యారెక్టర్ మీద కన్విక్షన్, ఆ కనెక్ట్ గనుక రాకపోతే మనం ఎంత ట్రై చేసినా అది ఆర్టిఫిషియల్‌గానే కనిపిస్తుంది. సో, హి ఆల్సో బిలీవ్స్ దట్. అండ్ ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ దగ్గరికొచ్చేసరికి హి సెడ్ ది ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ వెరీ స్ట్రాంగ్‌లీ రిటెన్. అండ్ ఆడియన్స్ గనుక ఎమోషన్ ఫీల్ అయితే డెఫినెట్‌లీ చాలా రోజుల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని అన్నారు సార్. సో, ఐయామ్ హోపింగ్ ఈ ఫ్రైడే మాకు అదే రిజల్ట్ రావాలని. అంటే నాన్నగారు యాక్చువల్లీ 'పెళ్లి చూపులు' లాంటి ఆ మూవీస్ గూడా ఆయన అప్పుడు చేయటం యాహ్! జరిగింది. చాలా మంచి హిట్ గూడా అవ్వటం జరిగింది యాహ్! కదా! అలాంటి కాన్సెప్ట్‌తో ఏమన్నా ప్లానింగ్‌లు ఏమన్నా ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు నేను ఇదైతే నమ్ముతాను సార్. అంటే ఇప్పుడు జనరల్‌గా మనకొక సినిమా హిట్ అయిన తర్వాత మనకి ఇండస్ట్రీలో అలాంటి కథలు చాలా వస్తాయి. అయితే అదేమవుతుందంటే మనము జనరల్‌గా ఒక సినిమా హిట్ పడ్డ తర్వాత కథ విని, ఆ సినిమాని మనం చేసి రిలీజ్ చేసేసరికి 1 ఇయర్ అయ్యేలోపు ఆ ట్రెండ్ అయిపోతుంది. సో, నాకు తెలిసి మనం ఆ ట్రెండ్ చేజ్ చేసే ప్రాసెస్ కంటే కూడా ఐ ఫీల్ ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు డూ ఎ స్టోరీ దట్ కనెక్ట్స్ విత్ అస్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ అండి. ఈదర్ ఆ కథ కానివ్వండి, లేకపోతే క్యారెక్టరైజేషన్ కానివ్వండి, మనకి ఎక్కడో అక్కడ ఒక చిన్న కనెక్ట్ గనుక ఏర్పడితే అది ఐ ఫీల్ ఇట్ విల్ టర్న్ ఔట్ టు బి ఎ మచ్ మోర్ ఆర్గానిక్ ఫిల్మ్. అండ్ సో, లవ్ స్టోరీస్ అయితే చేయాలని ఉందండి. ఈ ఈ పర్టిక్యులర్ ఫిల్మ్‌లో ఈవెన్ థో ఇట్ ఇస్ ఎ ఫాదర్ సన్ ఎమోషన్, ద లవ్ స్టోరీ ఈస్ వెరీ బ్యూటిఫుల్.